అందరికీ నమస్కారం. రేపు మంగళవారం రోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో ₹1 బిల్లును అక్కడ పెడితే చాలు, బిచ్చగాడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు. మంగళవారం రోజు ₹1 బిల్లును అక్కడ పెడితే సత్పరంగా మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. మీ దశ మారిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. ఉన్న ఫలంగా డబ్బులు వస్తాయి. అప్పులన్నీ తీరిపోతాయి. మీ ఇంటికి వద్దన్న డబ్బులు వస్తాయి. లక్ష్మీదేవి తన్నుకుంటూ వస్తుంది. డబ్బుకు కొరవ ఉండదు. చాలామందికి అధికంగా ధన సమస్యలు ఉంటాయి. అప్పులు చేసి తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు. ఎంత కష్టపడ్డా ధన సంపాదన అనేది పెరగదు. మీకు ఎటువంటి ధనపరమైన సమస్యలున్నా సరే మంగళవారం రోజు సాయంత్రం ₹1 బిల్లతో ఈ పరిహారం చేయండి చాలు. మీ ధన సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. విపరీత ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ మంగళవారం రోజు ₹1 బిల్లతో ఏం చేయాలనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మంచి వాళ్లకు ఎప్పుడు మంచే జరుగుతుంది అని తెలిపే పవిత్ర కథను విందాం. పూర్వానొకనొక గ్రామంలో సూరవాసు అనే ఒక యువకుడు ఉండేవాడు. అతడు తెలివైన వాడే కానీ బ్రతక నేర్చిన వాడు కాదు. ప్రతిఫలాపేక్షణ లేకుండా అడిగిన వాళ్ళందరికీ కూడా పనులు చేసి పెట్టేవాడు. అడగందే అమ్మైనా పెట్టదు కదా. ₹1 కూడా అతనికి అవసరాలు ఏంటో తెలుసుకొని ఏమీ ఇచ్చేవారు కాదు. ఇది సూరదాసు తల్లిదండ్రులకు బాధగా ఉండేది. ఒంట్లో శక్తి ఉన్నంతకాలం సూరదాసుకు కష్టం తెలియకుండా పెంచిన వాళ్ళు ఇప్పుడు వృద్ధాప్య భారంతో ఎక్కువ కష్టపడలేకపోతున్నారు. కొడుకు ప్రయోజకుడై డబ్బు సంపాదిస్తే అతడి చేతులు సుఖపడాలనుకుంటున్నారు. కానీ అది ఎప్పుడో కూడా తెలియటం లేదు. సూరదాసును ఇక దారిలో పెట్టడం తమ వల్ల కాదని గ్రహించిన తల్లిదండ్రులు వాడికి పెళ్లి చేయాలని అనుకున్నారు. కానీ ఏ ఆధారం లేని వాడికి పిల్లని ఎవరు ఇస్తారు? అందువల్ల 25 వచ్చిన సూరదాసుకు పెళ్లి కాలేదు. ఒకరోజు సూరదాసు తల్లికి పెద్ద జబ్బు చేసింది. తండ్రికి కదిలే శక్తి లేక, నాయన వెంటనే వెళ్ళి వైద్యుని తీసుకొని రా అన్నాడు కొడుకుతో. సూరదాసు వైద్యుని పిలుచుకొని వచ్చాడు. వైద్యుడు సూరదాసు తల్లిని పరీక్షించి, ఇది సామాన్యులకు రావాల్సిన జబ్బు కాదు, నయం చేయాలి అంటే చాలా బాగా ఖర్చు అవుతుంది. ముందుగా 50 వరహాలు తెచ్చి ఇస్తే వైద్యం ప్రారంభిస్తాను అని వెళ్ళిపోయాడు. ఇంట్లో ఒక్క వరహా కూడా లేదని తండ్రి సూరదాసుకు చెప్పాడు. సూరదాసు తనకు తెలిసిన వారందరినీ సహాయం అడగడానికి వెళ్ళాడు. కానీ ఒక్కరు కూడా అతనికి సహాయపడలేదు. ఎందుకంటే అంతవరకు అందరూ అతడి వల్ల అంతో ఇంతో ఉపకారం పొంది ఉన్నారు. అందుకు అతడెన్నడూ కూడా ప్రతిఫలం అడగలేదు. ఇప్పుడు డబ్బిస్తే ఊరికే ఇవ్వాలి తప్ప అప్పుగా ఇచ్చి తిరిగి తీర్చవనలేరు కదా. మొదలే లేదని 4 సానుభూతి కబుర్లు చెప్తే సరిపోతుంది కదా అనుకుంటారు అందరూ. దాంతో సూరదాస్కు ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. అతడికి తల్లి అంటే ఎంతో ఇష్టం. అయితే ఊళ్ళో వాళ్ళందరూ చెడ్డవాళ్ళని అతడు అనుకోలేదు. వాళ్ళు తనకులాగా ఎవరికి డబ్బు ఇవ్వలేని స్థితిలో ఉన్నారని నమ్మాడు. ఆ పరిస్థితిలో తల్లిని రక్షించేందుకే ఏం చేయాలని ఆలోచించాడు. ఇక ఒకటే దారి, అదే గజపతి దగ్గర అప్పు చేయటం. ఆ ఊర్లో పేరు మోసిన వడ్డీ వ్యాపారి గజపతి. ఆయనకు డబ్బు తప్ప బంధుమిత్రులు ఎవ్వరు లేరు. ఆశే తప్ప దయాదాక్షిణ్యాలు లేవు. ప్రాణాల మీదకు వస్తే గజపతి దగ్గరకు ఎవ్వరు కూడా అప్పుకు వెళ్ళరు. సూరదాసు గణపతి వద్దకు వెళ్తే గజపతి వారితో, ఏమైనా తాగట్టుగా పెడితే తప్ప నీకు నేను అప్పు ఇవ్వనని చెప్పాడు. సూరదాసు కాసేపు ఆలోచించిన, దాని దగ్గర తాకట్టు పెట్టడానికి వస్తువులేమి లేవు, ఇల్లు పొలం ఉన్నాయి, అవి తాకట్టు పెట్టుకుంటావా అన్నాడు. గజపతి నవ్వి, అప్పటికే మీ ఇంట్లో బంగారము, మీ ఇల్లు పొలము అన్నీ నా దగ్గరే తాకట్లో ఉన్నాయి, అవి కాక ఇంకేమైనా ఉంటే చెప్పు అన్నాడు. సూరదాస్కు కళ్ళు తిరిగినట్లయింది. అతడు చటుక్కున తండ్రి వద్దకు వెళ్ళి, ఇప్పుడు అమ్మను నేనెలా రక్షించుకునేది? ఇంట్లో తాకట్టు పెట్టడానికి కూడా ఏమీ లేవు అని గోలపెట్టాడు. నాయన, కష్టపడితే తప్ప డబ్బు దొరకదు. మీ అమ్మ నేను ముసలివాళ్ళమైపోయాం. నీకు డబ్బు సంపాదించే తెలివి లేదు. మేము బ్రతుకున్నంత కాలమైనా నువ్వు కష్టపడకూడదని అప్పో సప్పో చేసి ఎలాగోలాగో రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. నువ్వేమీ బాధపడకు, అదృష్టం ఉంటే నీ తల్లి బతుకుతుంది అన్నాడు సూరదాసు తండ్రి ఓదార్పుగా. సూరదాసు మళ్ళీ గజపతి దగ్గరికి వెళ్ళి, నా తల్లిని బతికించేందుకు మీరు తప్ప దారి లేదు. మీరేం చెప్తే అది చేస్తాను. ముందు నాకు 50 వరహాలు ఇవ్వండి అంటాడు. సరే, నేను నీకు 50 వరహాలు ఇస్తాను. నా బాకీ తీరేదాకా నువ్వు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా
నా దగ్గరనే నా ఇంట్లో పని చేయాలి అన్నాడు గజపతి. గతి లేక సూర్యదాసు సరేనన్నాడు. తర్వాత గజపతి ఇచ్చిన డబ్బు తీసుకొని వైద్యుని వెంట పెట్టుకొని ఇంటికి వెళ్ళాడు. సూర్యదాసు తండ్రి జరిగింది విని, నాయన నువ్వు వెళ్ళి రోజంతా ఆ గజపతి ఇంట్లో కష్టపడితే మనకు రోజు ఎలా గడుస్తుంది? నీ తల్లి వైద్యానికి ఇంకా డబ్బు కావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? గజపతి బాకీ ఎలా తీరుతుంది అని ఎంతో ఆవేదన చెందాడు. సూర్యదాసు తండ్రికి బదులు ఇవ్వలేదు. అన్నిటికీ దేవుడి మీద భారం వేసేసి అతని గజపతి ఇంట్లో పనిచేయడానికి వెళ్ళాడు. గజపతి అతన్ని దొడ్లో మొక్కలు పాతడానికి గోతులు తీయమన్నాడు. సూర్యదాసు గుణపం తీసుకుని ఇలా ప్రారంభించాడో లేదో కంగుమని చప్పుడైంది. ఏమిటా అని చూస్తే పాతకాలపు రాగి బిందె. సూర్యదాసు బయటకు తీసి చూశాడు. దాని మీద ఇందులో 2 వస్తువులున్నాయి. ఈ బిందె ఎవరికి దొరికినా ఇందులోనే ఒక వస్తువును మాత్రమే ఉంచుకొని రెండవది మరొక వ్యక్తికి దానం చేయాలి అని రాసి ఉంది. సూర్యదాసు వెంటనే గజపతిని పిలిచి ఆ బిందెను చూపించి, అయ్యా మీ పెరట్లో దొరికింది కాబట్టి ఇది బిందె మీదే అన్నాడు. గణపతి బిందె మీద రాతను చదివి ఇందులో ఎలాంటి వస్తువులు ఉన్నాయో ఏమిటో రాసిన ప్రకారం ఒకటి ఎవరికైనా దానం చేయకపోతే కీడు వాటిల్లగలదు అనుకుంటూ మూత తెరిచాడు. ఆ బిందెలో ఒక తాళపత్రం, బంగారు కాసుల మూట ఉన్నాయి. గజపతి బంగారు కాసుల మూట తీసుకుని తాళపత్రం సూర్యదాసుకు దానం చేశాడు. సూర్యదాసు అందుకు నొచ్చుకోకుండా, అయ్యా నా కారణంగా తమకు బోలను ధనం లభించింది. అందుకు ప్రతిఫలంగా నేను మిమ్మల్ని డబ్బు అడగను, కానీ బాకీ తీరేదాకా మీ ఇంట్లో పని చేయాలన్న షరతు వెనక్కి తీసుకోండి అన్నాడు. పెరట్లో బిందె దొరకడం నా అదృష్టం నీరైతే ఇలాంటి బిందె నీ ఇంటి పెరట్లోనే దొరకవచ్చు కదా. అయినా ప్రతిఫలంగా నేను నీకు తాళపత్రాన్ని ఇచ్చాను. మారు మాట్లాడకుండా మిగతా పని చెయ్యి అన్నాడు గజపతి. ఆయన వెళ్ళిపోయాక సూర్యదాసు తన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఆ తాళపత్రాన్ని శ్రద్ధగా చూశాడు. దానిపైన చదవడానికి క్లిష్టం అనిపించే పదాలతో ఒక సంస్కృత శ్లోకం రాసి ఉంది. సూర్యదాసు కష్టపడి ఎలాగో కూడబలుక్కొని చదివాడు. అంతే, అతడి ముందు ఓ నల్లటి యువకుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ యువకుని చూసి, ఎవరు నువ్వు అన్నాడు సూర్యదాసు ఆశ్చర్యంగా. నువ్వు తాళపత్ర గ్రంథంలో మంత్రాన్ని చదివావుగా, ఈనాటి నుండి నేను నీకు సేవకుని. నీకేం కావాలో ఆజ్ఞాపించు అన్నాడు ఆ నల్లటి యువకుడు. నీకు ఈ తాళపత్ర మంత్రానికి సంబంధం ఏమిటి అన్నాడు సూర్యదాసు. నేనొక ఉపకార దేవత అంశలో పుట్టాను. ఒకానొకప్పుడు నేను ప్రతి వారికి ఉపకారం చేస్తూ ఉండేవాడిని. కానీ నా మంచితనాన్ని కనిపెట్టి అడ్డమైన వాళ్ళు నా ద్వారా వాళ్ళ ప్రయోజనాలను సాధించేవారు. నా వల్ల మంచివారి కంటే చెడ్డవారికి, స్వార్థపరులకు ఎక్కువగా ఉపకారం జరుగుతుందని తెలిసాక ఓ మహర్షి నన్ను తాళపత్ర మంత్రానికి బంధితుని చేసి ఈ రాగి బిందెలో భూస్థాపితం చేశాడు. స్వార్థపరుడు నా వల్ల ఆకర్షించబడకుండా ఉండడం కోసం బిందెలో వేరే 1000 బంగారు కాసులుంచాడు. ఒకసారి దానంగా పొందిన తర్వాత తాళపత్రాన్ని నేను విడిచిపెట్టదు. నీ అంతటా నీవు ఎవరికైనా దీన్ని ఇచ్చే వరకు నేను నిన్నంటి పెట్టుకునే ఉంటాను. అయితే తమకు తామే అడిగేదాకా తాళపత్రం మంత్రం గురించి ఎవరికీ చెప్పకూడదు. ఈ తాళపత్రం మంత్రాన్ని ఎవరికి ఇవ్వకూడదు. ఇది నా కథ అన్నాడా నల్లటి యువకుడు. ఆ నల్ల యువకుడి సాయంతో సూర్యదాసు గజపతికి ఆ 50 వరహాలు ఇచ్చేశాడు. తన తల్లికి వైద్యం చేయించాడు. ఆ తర్వాత నుంచి సూర్యదాసు అదృశ్యం తిరిగిపోయింది. సేవకుడు వాడి బాకీలన్నీ కూడా తీర్చేశాడు. ఇంట్లోకి అవసరమైన వస్తువులన్నీ చేరవేస్తున్నాడు. అతడు పొలం పనులు చేస్తూ ఉంటే సూర్యదాసుకు రెట్టింపు పంట వస్తుంది. సేవకుడు సూర్యదాసుకు ఎక్కడ ఒంటి మీద ఈగ వాలనివ్వకుండా కాపాడుతున్నాడు. ఇప్పుడు సూర్యదాసుకు పెద్ద భవనం ఉంది. ఇంటి నిండా ధనధాన్యాలు ఉన్నాయి. సేవకులు ఉన్నారు. అందువల్ల సూర్యదాసు తల్లిదండ్రులు ఎంతో సుఖపడుతున్నారు. కొన్నాళ్ళకి సూర్యదాసుకి వివాహం కూడా అయింది. వాడి భార్య గుణవతి. ఇటు భర్తకు అటు అత్తమామలకి అనుకూలవతి. జీవితంలో ఇన్ని మార్పులు వచ్చిన సూర్యదాసు పద్ధతిలో ఏం మార్పు రాలేదు. నలుగురికి సహాయపడడానికి అదికి ఇప్పుడు మరింత వీలు చిక్కింది. అయితే ఇదివరకిలాగా కాక అతడి నుంచి సహాయం పొందిన వారు ప్రతిఫలం ఇస్తున్నారు. సూర్యదాసు జీవితంలో వచ్చిన మార్పును గణపతి గమనిస్తూనే ఉన్నాడు. తాను తాళపత్రాన్ని ఇచ్చినాకనే ఇతడి జీవితంలో మంచి మార్పు వచ్చిందని ఆయనకు తెలుసు. కానీ అది ఎలా జరిగిందో ఆయనకు తెలియకుండా చాలా కాలం సతమతమై చివరికి ఒక రోజున ఉండబట్టలేక సూర్యదాసును పిలిచి వివరాలు అడిగాడు. సూర్యదాసు ఆయనకు దాచకుండా మొత్తం నిజం చెప్పేశాడు. 1000 బంగారు కాసులకు కక్కుర్తిపడి గొప్ప అదృష్టాన్ని కాలదనుకున్నందుకు బాధపడి నా కారణంగా నీకింత మేలు జరిగింది.
నీకు రాగి బిందెలు లభించిన 1000 బంగారు కాసులు ఇచ్చేస్తాను. ఆ తాళపత్రాన్ని నాకు ఇచ్చేయ అన్నాడు గజపతి. అందుకు సూరదాసు చాలా సంతోషంగా అంగీకరించాడు. ఈలోగా సూరదాసు సేవకుడు సూరదాసుకు భార్యను కలుసుకుని, అమ్మ, నేను వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇంతకాలం నేను నీ భర్తను సేవించుకున్నాను. అదేవిధంగా నీవు ఆయన్ని సేవించుకొని సుఖపెట్టు. నీ భర్తకు నేను లేని లోటు తెలియకూడదు అన్నాడు. సూరదాసు భార్య అందుకు సంతోషంగా ఒప్పుకొని, ఇంతకాలం విశ్రాంతి లేకుండా పనిచేశావు, నీకిప్పుడు విశ్రాంతి అవసరం కూడా అంది. ఈలోగా సూరదాసు గజపతి నుంచి 1000 వరహాలు తీసుకొని తాళపత్రాలను అతనికిచ్చి, ఎల్లకాలం ఈ పత్రం వల్ల నేనే ప్రయోజనం పొందాలనుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. అందుకే అడగగానే మీకిది ఇచ్చేస్తున్నాను. మీరు కూడా కొంతకాలం దీన్ని ఉపయోగించుకొని వేరెవరికైనా దానం చేయండి అని వెళ్ళిపోయాడు. గజపతి తాళపత్రం మీద వ్రాసి ఉన్న శ్లోకాన్ని చదవగానే ఆయన ముందు నల్లటి యువకుడు ప్రత్యక్షమై, నీవు నన్ను పిలిచి పెద్ద పొరపాటు చేశావు. ఈ రోజు నుంచి నీకు పెద్ద జబ్బు చేసి మంచాన పడతావు అన్నాడు. గజపతి తెల్లబోయి, నీవు ఉపకార దేవత అంశాన పుట్టిన వాడివి, సూరదాసుకు ఉపకారం చేసిన వాడివి, నాకెందుకు అపకారం చేస్తావు అన్నాడు. దానికి ఆ నల్లటి యువకుడు, తాళపత్ర మంత్రానికి నిబద్ధుని కానంతకాలం నేను అడ్డమైన వాళ్లకు సాయపడగలిగేవాణ్ణి. ఇప్పుడు మాత్రం నా యజమానిలో ఉన్న ఓ మంచి విశేషాన్ని గ్రహించి దాన్ని ఆధారంగా మాత్రమే సేవలు చేయగలను. సూరదాసులోని మంచి విశేషం ఉపకారబుద్ధి. అతడిని ఉపకార బుద్ధిని అతడికి ప్రయోజనకరంగా మార్చేవాణ్ణి. నీలో ఉపకార బుద్ధి బొద్దిగా లేదు. నీలో ఉన్న మంచి విశేషం వల్ల ఆరోగ్యం ఒకటే. నీ దగ్గర నుంచి నేను అదే తీసుకొని నిన్ను సేవించుకుంటాను అన్నాడా ఆ నల్లటి యువకుడు. గజపతి తెల్లబోయాడు. నా ఆరోగ్యం జోలికి రాకు, ఈ తాళపత్రాన్ని తిరిగి సూరదాస్కి ఇచ్చేస్తాను అన్నాడు అభయంగా. సూరదాస్కి ఇప్పుడు నా అవసరం లేదు. ఎవరైనా అడిగితే తప్ప నువ్వు తాళపత్రాన్ని దానం చేయకూడదు అన్నాడు నల్లటి యువకుడు. అయితే నేను అనారోగ్యానికి గురికాక తప్పదా? ఇందుకు వేరే ఉపాయం లేదా అన్నాడు గజపతి. ఏడుపు కట్టం తప్పు, అందరికీ మంచి ఉపాయం ఉంది. నువ్వు మళ్ళీ ఈ తాళపత్రాన్ని 1000 బంగారు కాసులు కలిపి తాగి బిందెలు ఉంచి భూస్థాపితం చెయ్యి, నీకే ఇబ్బంది ఉండదు అన్నాడు నల్లటి యువకుడు. గజపతి బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు చెప్పిన చెట్లు చేసి తన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాడు. ఇక వీడియోలోకి వస్తే, ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలనైనా సరే మంగళవారం రోజు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే అప్పులు తీరటం కోసం, ఖర్చులు తగ్గడం కోసం, ధనం చేతిలో నిలబడడం కోసం, రావాల్సిన ధనం రావడం కోసం మంగళవారం రోజు పరిహారం చేసుకుంటే మంచి శుభ ఫలితాలు వస్తాయి. మీకు ఏ విధమైన ధన సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఒక పరిహారం చేయండి చాలు. ఆ ధన సమస్యలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తున్నాయి. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈరోజు సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలో రూపాయి బిళ్ళను తీసుకోండి. అలాగే ఒక తమలపాకును కూడా తీసుకోండి. ముందు తమలపాకుల్లో చిటికెడు కుంకుమను వేసి దాని మీద రూపాయి బిళ్ళను పెట్టండి. తర్వాత ఈ రూపాయి బిళ్ళను తమలపాకుతో పొట్లంలాగా కట్టేయండి. అంటే కిల్లి ఎలా కడతారో అలాగా కట్టేయండి. అలా కట్టిన తర్వాత ఈ తమలపాకును చేతిలో పట్టుకొని పూజ గదిలోకి వెళ్ళి ఇష్టదైవం ముందు నిలబడి ఈ కోరికను చెప్పుకోండి. దేవుడా, నాకు అప్పుల సమస్యలున్నాయి, ధన సమస్యలున్నాయి, ధనం చేతిలో నిలవడం లేదు. ఆ ధన సమస్యల నుంచి బయటపడడం కోసం పరిహారం చేస్తున్నాను. ఈ పరిహారం ఫలించేలాగా చూడు దేవుడా అని సంకల్పం చెప్పుకోండి. తర్వాత ఈ తమలపాకులను అలాగే ఉంచి మీ పూజ గదిలో ఒక మూలలో పెట్టి వదిలేయండి. ఈ పరిహారాన్ని ఖచ్చితంగా సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల మధ్యలోనే చేయాలి. అది కూడా శుచిగా స్నానం చేసి చేయాలి. ఇలా దేవుడి గదిలో పెట్టిన రూపాయి బిళ్ళను తమలపాకులతో సహా తీసి మర్నాడు ఏదైనా సరే గుడికి వెళ్ళి ఆ గుడి ఉండిలో వేసేయండి. ఈ రూపాయితో పాటు కొంచెం ధనం కూడా వేయండి. ఇలా చిన్న పని చేస్తే కటిక దరిద్రుడైనా సరే కుబేరుడుగా మారిపోతాడు. కనుక మీరు కూడా మంగళవారం రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారం చేసి ధన సమస్యలు తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. కాబట్టి రేపు మంగళవారం రోజు ఈ విధంగా చేయండి. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండండి. అమ్మవారి అనుగ్రహం అందరిపైన ఉండాలని కోరుకుంటున్నాను.